IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోష్. అండ్ ముఖ్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళిపోయి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళని మార్పులు చేర్పులు చేసేసి ఒక గందరగోళమైన పరిస్థితి సృష్టించేశారు. గందరగోళం అంటే ఎప్పుడైతే కేసీఆర్ కు జగన్ కు సంబంధాలు ఉన్నాయో, కేసీఆర్ స్ట్రాటజీని ఫెయిల్ అయిందో దాన్ని కొద్దిగా మార్చుదాము, ప్రయోగం చేద్దామన్న ప్రయోగంలో విఫల ప్రయోగం అయిపోయింది అది. సో సర్వేస్ చేయించకుండా కింది స్థాయిలో ఏం లేకుండా టికెట్స్ ఇచ్చేసరికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నది. దీంతో పాటు కూటమిలో ఓటు బదలాయింపు, బీజేపీ నుంచి జనసేనకు, జనసేన నుంచి టీడీపీకి బదలాయింపు జరగకుండా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు చాలా క్లోజ్ గా మానిటర్ చేసినారు. వాళ్ళ ప్రచారానికంటే ఎక్కువ. సో ది స్ట్రాటజీగా ఎట్లా జరుగుతుంది, పోల్ మేనేజ్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఎక్కడ వాళ్ళకి వస్తుంది. అందుకోసం మీరు చూసినారా, గెలిచినా కానీ 60,000 70,000 పైన మెజారిటీ ఏమీ కాదు, అందరూ 50,000 పై చిలికే మెజారిటీ వచ్చింది. అండ్ ఇంకొకటి మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల శ్రమ ఈరోజు ఫలించిందని ఆయనే చెబుతూ ఉన్నారు. 21 స్థానాలకు గాను 21 స్థానాలు, ఇటు ఎంపీ 2 స్థానాలకు గాను 2 స్థానాలు. అంటే ఫస్ట్ టైమే 100% రిజల్ట్ రావడం చాలా సర్ప్రైజింగ్ థింగ్ అని కూడా అందరూ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమి సక్సెస్ కంటే జగన్ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ వల్లనే వాళ్ళకి అన్ని సీట్లు రావడం జరిగింది. వాళ్ళు ఏదైతే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారో ఆయన ఇక్కడ వీక్ అయిపోయినాడు. మామూలుగా 175కి 145 150 సీట్స్ వచ్చినాయి కదా, పోతే 50 సీట్లు పోతే గవర్నమెంట్ అయితే మనకు వస్తుంది అని ఒక జనరల్ ఫీడ్బ్యాక్ తో వాళ్ళు ముందుకెళ్ళినారు. అది దెబ్బ కొట్టినది. అండ్ ముఖ్యంగా ఎలక్షన్స్ కు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి పడిపోయింది. సో దానివల్ల చాలా మంది రైతులతో మాట్లాడినప్పుడు ఒకలాంటి భయం వచ్చేసింది. అయితే ఆ బుక్ల మీద కూడా జగన్ ఫోటో పెట్టడం, తర్వాత దీన్ని అమ్ముకొని ఇస్తారు, అమ్ముకొని ఎవరో అనే విషయానికి రావడం, అమరావతి రాజధానిగా కాదనేసరికి 3 రాజధానులలో క్లారిటీ లేకపోవడము, వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని మీద వెనుక ముందు ఆడడము, రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్, చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు చెప్పాలి. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే మనం సంక్షేమాలు ఇస్తున్నాం, లాయర్స్ కు, మహిళలకు, టీచర్లకు, అమ్మ ఒడి ఇలాంటి పథకాలు ఇస్తున్నాం కదా, మన ఓట్ బ్యాంక్ మనకు ఉంటుంది ఒక 45%, మిగతా తర్వాత చూసుకుందాం అనే ఫీలింగ్ లో ఉన్నారు. బడ్జెట్ కూడా చాలా ప్రాబ్లం అయింది, బడ్జెట్ ని మేనేజ్ చేయలేకపోయినారు. సో ఇదంతా వెరిసి ఏమైందంటే మనం హైదరాబాద్ నుంచి దాదాపు ఇక్కడ నుంచి నాకు తెలిసినంత వరకు ఓటర్స్ ఎలక్షన్ ముందు ఒక నెల ముందే చేంజ్ చేసుకున్నారు, ఓటర్స్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఏది ఓట్లు. అప్పుడే మాకు ఒక స్ట్రాటజీలో డౌట్ వచ్చింది ఇది, ఎందుకంటే ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా ప్రజలు అధికార పక్షానికి ఉరికిపోయి ఓటు వేయరు, నార్మల్ గా వస్తారు. కానీ ఇక్కడ ఏమైంది, గుంపులు వెళ్ళేసరికి ద వేవ్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ అనుకున్నాం, కానీ మరీ ఇంత 2019లో మనం చూసినట్లయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1,00,000 పైచిలకు ఉన్నట్లయితే ఈసారి 4 లక్షల పైచిలకు ఓట్లు నమోదయ్యేసరికి ఇంకొక ఇది సెకండ్ రీజన్స్, జనరల్ రీజన్స్. థర్డ్ రీజన్స్ ఏంటంటే మేనిఫెస్టో, అవే నవరత్నాలు నమ్ముకున్నాడు, కొత్తగా ఏమి ఇంక్లూడ్ చేయలేదు జగన్. చంద్రబాబు నాయుడు ఏం చేసినారంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఆ సూపర్ యాజ్ ఇట్ ఈజ్ గా ప్రింట్ తీసినారు, నెంబర్స్ మార్చినారు. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్ ఒకటి ఇంప్లిమెంట్ చేసినది, సిలిండర్స్ ఇంప్లిమెంట్ చేసినది, తర్వాత రుణమాఫీ ఏదో అనౌన్స్ చేసినారు. అక్కడ అవుతున్నాయి, ఇక్కడ కూడా అవుతాయి అనే ఫీలింగ్. అంటే మేనిఫెస్టో చాలా 1,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి ఆడబిడ్డ పథకం ద్వారా, తర్వాత తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే సంవత్సరానికి 15,000 అంత ఇస్తామని చెప్పేసి, ఆ తర్వాత మహిళలకు నిరుద్యోగులకు 3,000 అని, 50 ఏళ్ళకే పింఛనని. అంటే ఒక్క సింగిల్ ఓటు 1% ఓటర్లను కూడా దూరం చేసుకోలేకపోయారు. ఇది మరి నాకు రియలైజ్ వండర్, ఇంత జరుగుతుంటే కూడా జగన్ దీన్ని కట్టడి చేయలేకపోయాడు. మెయిన్ జగన్ ఫెయిల్యూర్ ఎక్కడ ఏంటంటే కూటమిని విచ్ఛిన్నం చేయలేకపోయినాడు. కూటమి విచ్ఛిన్న దానికి బదులు కూటమిని కలపడానికి ప్రయత్నం చేసినాడు. చంద్రబాబు నాయుడు పర్సనల్ గా తిట్టడం వల్ల జగన్ కు సింపతి రావడం, జగన్ పర్సనల్ మన పవన్ కళ్యాణ్ పర్సనల్ గా తిట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు సింపతి రావడం, వీళ్ళిద్దరు కలిపేసి మోడీ యూజ్ చేసుకోకపోవడం, ఇవన్నీ అంటే ఇవన్నీ కలిపి మనకు వెరిసి జనరల్ గా మన తెలుగు వాళ్ళు ఒక సామెత చెప్తారు కదా, కర్ణుడి చావుకు 1,00,000 కారణాలని. జగన్ ఎప్పుడు కూడా యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ ఆయన ఇండివిజువల్ గా ఫెయిల్యూర్ కాదండి. సో ఏదైతే పక్కకున్న స్వయంకృతాపరాధాలే యాజ్ ఏ లీడర్ గా ఓకే, యాజ్ ఏ కెప్టెన్ గా ఫెయిల్యూర్ అయినాడు. అంటే యాజ్ ఏ
మెంబర్ గా ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ ఓకే, కానీ పక్కకున్న కోటరీ ఏదైతే ఉందో వాళ్ళు పసిగట్టడంలో చాలా విఫలమైనారు. అది అండ్ ఇంకొకటి ప్రజలు ఏపీ ప్రజలు తెలంగాణతో కూడా కంపేర్ చేసుకున్నారు. నెలల గ్యాప్లోనే 2 చోట్ల ఎన్నికలు జరిగేసరికి అంటే తెలంగాణలో 2 టర్మ్స్ అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజలతో ఎక్కడ మమేకం అవ్వకపోవడం, ఒక కంచుకోట వేసుకుని ఒక గిరి గీసుకుని కూర్చోవడం, ఒక నియంతలా పరిపాలించడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న విమర్శలు. సేమ్ అదే విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రాలో ఎదుర్కొంటున్నారు. అంటే ప్రజలతో మమేకం అవ్వకపోవడం, ఏది చేసిన బటన్ ఒక 2 సంవత్సరాలు కరోనా ఇబ్బంది పెట్టింది, బట్ ఆ తర్వాత ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళారు. కాకపోతే ఇంకొకటి అండి, కరోనా సమయంలో జగన్ చేసినటువంటి సేవ ఏదైతే ఉందో అంబులెన్సులు అవన్నీ కూడా బాగానే చేసినారు, చేయగలే. అయితే ఏదైతే లాస్ట్ 2 years కరోనా వెళ్ళిపోయిందో ఆ టైంలో ఆ టైం సరిపోలేదా బడ్జెట్ లేదా మనకు తెలియదు, కానీ మొత్తానికి అయితే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది క్యాడర్కును జగన్ స్ట్రెంతే క్యాడర్. ఆ క్యాడర్ మధ్యలో వేరే థర్డ్ పార్టీ వచ్చేసేసరికి కమ్యూనికేషన్ కట్ అయింది. సో ఇన్పుట్స్ ఇక్కడ నుంచి తీసుకోవడం వల్ల కంప్లీట్గా ఇన్పుట్స్ రాంగ్ తీసుకోవడం వల్ల ఆయన డిసిషన్స్ అనేటువంటి రాంగ్ అయిపోయింది. అండ్ మంత్రులు ఇప్పటి వరకు మీరు మంత్రిగా ఉన్నారు, మీరు మా మంత్రి అని తెలిసి మా పనులు ఏదో చేయించుకోవాలని అనుకుంటున్నాం. 2 ఏళ్ళు అయ్యేసరికి మీరు మంత్రి కాదని చెప్పి ఇంకొకరు వచ్చారు. సో ప్రజలు ఒక కన్ఫ్యూజన్, ఇప్పుడు ఇక్కడికి పోవాలా అక్కడికి పోవాలా. ఫస్ట్ 2 years ఏ మంత్రి లేడు కరోనా టైంలో, జస్ట్ నెంబర్ ప్లేట్ తప్ప ఏం లేదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు బడ్జెట్ లేదు. సో 4 మంత్రులు కనిపిస్తున్నారు కానీ నో ఇంప్రూవ్మెంట్. సో ఇన్ని కారణాలు మనము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి రీజన్స్ చెప్పుకున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు విజయం అంటే చెప్పాలంటే 135 సీట్లు, అలానే పవన్ కళ్యాణ్ గారు 21కి 21 గెలుచుకున్నారు. అండ్ బీజేపీకి కూడా మంచి ఖాతా తెరిచిందని మనం అనుకోవచ్చు. యాక్చువల్గా చెప్పంటే ఏపీలో బీజేపీకి అంత ఓట్ పర్సంటేజ్ లేదు, బట్ అనూహ్యమైన మంచి రిజల్ట్ వచ్చిందని అనుకోవచ్చు. ఏది వచ్చినా కూటమి వల్లనే అండి. ఒకవేళ కూటమి విచ్ఛిన్నం అయితే, ఎందుకంటే మీరు పర్సంటేజ్ షేర్ చేసుకుంటే వాళ్ళకి 55 వచ్చినాయి, ఈయనకు 40% వచ్చినాయి అప్రాక్సిమేట్లీ, అటు ఇటుగా 1%గా. సో 40% అనేది తక్కువ కాదు, కానీ 15% ఓట్ షేరింగ్లోనే 11 సీట్లు అంటే ఇమాజిన్. అదే ఇప్పుడు మనము తెలంగాణలో తీసుకుంటే 15% బీజేపీకి వచ్చింది కదా, అన్ని సీట్లు రాలేదు. అంటే ఎట్లా జరిగింది, ఓట్ షేర్ అనేది కూడా ఒక గమ్మత్తుగా జరిగింది. అంటే ఇదే స్ట్రాటజీ ఇక్కడ, ఇదే అనలిస్ట్. మామూలుగా 15% షేర్కు ఇన్ని సీట్లు రావు. ఎన్ని సీట్లు వస్తాయంటే అప్రాక్సిమేట్లీ ఒక 40 సీట్లనే మినిమం రావాలి జగన్కు. ఓకేనా, ఆ 15%లోనే మొత్తం పోయింది. అంటే చంద్రబాబు నాయుడుకి ఏం లేదండి, గత 2-3 సంవత్సరాలుగా ప్రతి అవకాశాన్ని ఎట్లా వాడాలో వాడినారు. అండ్ ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లను మనం భువనేశ్వరి గారిని తిట్టడం, కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తిట్టడం అంటే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్, కానీ సెంటిమెంట్ వర్కౌట్ అయిందిగా. దాన్ని కొంచెం చంద్రబాబు నాయుడు ఉన్న ఎక్స్పీరియన్స్ తోని కొంచెం ఎక్కువ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు అక్కడ. ఇక్కడ ఏమో ఫ్యామిలీ అంతా వదిలిపెట్టి సింగిల్ అండి, చెల్లెని వదిలిపెట్టినాడు. ఇదివరకు తల్లి ఉండే ప్రమేయం లేదు, ఒకటో సింగిల్. అంటే జగన్ సింగిల్ అంటే రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని రాజశేఖర రెడ్డి ఎలక్షన్లో పోతే ఎట్లా గెలవాలో అనుకొని కొంచెం తొందరపడి సింగిల్గా జగన్ వెళ్ళినాడు. అది చాలా ప్రాబ్లం అయింది అక్కడ. రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ పరిపాలించాలంటే ఆయన మోటో కష్టపడడం అన్నీ ఓకే, అందులో ఏం లేదు. ఒక్కొక్కసారి లీడర్స్ మంచిగా ఉన్నా, లీడర్షిప్ మంచిగా ఉన్నా కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతారు. ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మనిషి అట్లా అని కాదు, చాలా మంచి విషయాలు కూడా జగన్ దగ్గర ఉన్నాయి. కానీ పొలిటికల్గా ఏదైతే క్యాంపెయినింగ్ ఉందో, ఎలక్షన్స్ అటెండ్ చేసేటువంటి ప్లాన్లో కంప్లీట్గా ఫెయిల్యూర్ అయినారు. అది మేజర్ ఇక్కడ. సో చంద్రబాబు నాయుడు గెలవడానికి చంద్రబాబు నాయుడు 2-3 సంవత్సరాల నుంచి ఏం లేదండి. పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు, తర్వాత మొత్తం మంచి మంచి స్ట్రాటజీస్లో పెట్టుకొని ఎక్కడికక్కడ ఏ క్యాండిడేట్కి పెడితే మంచి సర్వేలు చేయించుకొని ఓన్లీ క్యాండిడేట్ల మీద ఒక 5-6 సర్వేలు చేయించుకున్నాడు ఒక్కొక్కరి మీద. ఇది వాయిస్ కాల్ మీద దాదాపు 89,000 ఒక అసెంబ్లీకి ఒక కంపెనీ మాకు తెలిసింది. అసెంబ్లీలో 89,000 ఫోన్లు వెళ్ళి ఎవరిని గెలిస్తే మీరు ఇస్తే టికెట్ ఇస్తారు అనే విషయంలో డైరెక్ట్గా 1-on-1 వెళ్ళినాడు. ఇదంతా పసిగట్టడంలో మరి ఇంటెలిజెన్స్ ఎందుకు వైఫల్యం చెందిందో, లోకల్ క్యాడర్ వైకాపా ఎందుకు చెందిందో అది అర్థం కాని విషయము. జగన్ 2019 గెలవడం ఒక హిస్టరీ, కానీ ఇది మాత్రం ఎప్పటికీ మిస్టరీనే. ఓకే, ఇప్పుడు మనం అంటే ఎన్నికలు అయిపోయాయి, ముఖ్యమంత్రి ఎవరనేది తెలిసిపోయింది. ఇప్పుడు రకరకాల హామీలు సూపర్ 6 అంటూ వచ్చారు. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న డబ్బులతో, నిధులతో ప్రజలకి పథకాలు ఇవ్వడమే చాలా కష్టం, సాధ్యమైన విషయం. దానికి 70,000 కోట్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1 lakh crores కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, సాధ్యమేనా? ఇప్పుడు
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పవర్ కావాలా. పవర్ వస్తే అవి వస్తాయా చేస్తామా లేదనే తర్వాత ఆలోచన. అంటే గెలవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో అన్ని రకాల ప్రయత్నాలు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే వ్యతిరేకతను వాడుకున్నది, తర్వాత వీళ్ళ మేనిఫెస్టో వాడుకున్నది, ఇవన్నీ చేసుకుంటూ సేమ్ అదే కాపీ కొట్టిండండి ఇక్కడ. కాబట్టి అది హైలీ ఇంపాసిబుల్. ఒక అదృష్టం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ కీ మేకర్ అయినాడు కదా ఎన్డీఏలో. ఏదన్నా కొద్దిగా సర్దుబాటు అవుతుంది కానీ మొత్తానికి మొత్తం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి చాలా క్రిటికల్. అడ్మినిస్ట్రేషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే అంత అమౌంట్ ఇప్పుడు మేము తెలంగాణలో కూడా చూస్తున్నాం కదా, కేసీఆర్ మిగిల్చిపోయిన రేవంత్ రెడ్డి గారు ఎంత రైతు బంధు కూడా ఒక్కొక్కసారి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు ఏంటంటే సాలరీస్ కరెక్ట్ ఇవ్వాలి, మంత్లీ కార్పొరేషన్కి తీసుకొచ్చినటువంటి ఫండ్స్ ఈఎంఐస్ ఉంటాయా అవి ప్రాపర్గా కట్టాలి. ఇవన్నీ జరగవు. ఇవన్నీ రోజువారీగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. లాస్ట్ టైం జీతాలు ఇవ్వలేకపోయినారు తెలంగాణలో ఎంప్లాయీస్కు. ఇప్పుడు అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, పొలిటికల్ ఒక 40 ఏళ్ళ చరిత్ర ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ ఏదన్నా బీజేపీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఆడ ఒక 4 ఎంపీలు ఉన్నారు కాబట్టి, ఒక 2 మినిస్టర్లు వస్తారు కాబట్టి ఏదైనా ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటుంది. అది ఒక 10 to 20%. మిగతాది చంద్రబాబు నాయుడు గారి క్రియేటివిటీతోనే రెవెన్యూ జనరేట్ చేయాలి. తెలంగాణకు ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ రెవెన్యూ జనరేట్ చేయడం ఆంధ్రాకి ఎట్టి పరిస్థితిలో ఉండదండి. అది చాలా టైం పడుతుంది, ఉంటుంది కానీ అది చాలా టైం పడుతుంది.